లేని విధంగా నేను 1000 మాస్కులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, నేను ఈ రోజు చేయబోయే ఎక్స్పెరిమెంట్ చాలా క్రేజీగా ఉంటుంది. పీపుల్ తోని ఫ్రీ మాస్క్ అనే ఒక కాన్సెప్ట్ తోని ఈ వీడియోలో నేను వచ్చాను. బట్ ఫ్రీ అని పెడితే కాస్ట్ అని పెడితే ఎలా ఉంటుంది, పబ్లిక్ రియాక్షన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఈ ఫ్రీ మాస్క్ అనే బోర్డు రాస్తుంటే నాలో తెలియని ఆనందం ఉంది. బట్ ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. ఎందుకంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారని నాకు ఇంతవరకు తెలియదు. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏమన్నా డౌట్ తింటారు. ఇప్పటి కాలంలో ఎవరు ఫ్రీగా ఇస్తారని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది నేను ఒకసారి చూడాలి. కనబడుతున్న ఆ ఫ్రీ మాస్క్ అనే బోర్డ్ ప్రతి ఒక్కరికి ఫ్రీ మాస్క్ అనేది నేను ఈరోజు ఇవ్వబోతున్నాను. బట్ ఇది ఒక ఛాలెంజ్ గా నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. బట్ ఎవరి ఊహించని విషయం ఏంటంటే నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా సేపటి నుంచి ఇక్కడ నించున్నాను. బట్ ఎవరు కూడా వచ్చి తీసుకోవట్లేదు. ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఫ్రీ మాస్క్ బోర్డు అని చదివి వెళ్తున్నారు కానీ బట్ ఎవరు రావట్లేదు. అందుకే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. ఈ అంకుల్ అయితే నన్ను అడుగుతున్నాడు, ఎందుకు బాబు నువ్వు మాస్కులు పంచుతున్నావు అన్నాడు. బట్ నేను చెప్పాను అంకుల్కి, అంకుల్ థర్డ్ వేవ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో, ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లో చాలా వరకు అయితే చాలా మంది వచ్చి వైరస్ బారిన పడతారు. అందుకు నా నుంచి కొంచెం అవేర్నెస్ పెంచుతామని ఈ వీడియో చేస్తున్నాను అంకుల్ అని చెప్పాను. నేను రైల్వే స్టేషన్లో నేను మాస్కులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే బట్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే క్రౌడ్ ఉన్న చోటని వైరస్ అలాంటి వ్యాధులు చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఎక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోకుండా వెళ్తుంటారు. ఒకరినొకరు తాక్కుంటూ, టికెట్స్ ముట్టుకుంటూ, అంటే ఇక్కడ అనేది క్లీనింగ్నెస్ తక్కువగా ఉంటుంది. బట్ అందుకే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మాస్క్ ఇస్తే వాళ్ళని ఒక్క సెకండ్ అన్న వైరస్ నుంచి నేను తప్పించిన వాడిని అవుతాననేదే నా ఆశ. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే ఫ్రీ అనే కాన్సెప్ట్ పెడతానే చాలా మంది తీసుకుంటారు. డబ్బులకు అవేర్నెస్ అనేది మనకు తక్కువగా పెరుగుతుంది. బట్ ఎవరి హెల్త్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తే లైఫ్ టైం చాలా బాధపడాల్సి వస్తుంది. బట్ నేను చెప్పాల్సిన విషయం ఇది ఒకటే, ప్రతి ఒక్కరు మాస్క్ వాడి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. నా తరపు నుంచి నేను మాస్కులు పంచాను ఫ్రెండ్స్. అదే మీ తరపు నుంచి ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా అవేర్నెస్ పెంచిన వాళ్ళు అవుతారు.